నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో చాలామంది అసలు యోగా చేసేది వెయిట్ లాస్ కోసం. అలాగే స్ట్రెస్ ఉండకూడదు, రకరకాల లైఫ్ స్టైల్ చేంజెస్కి కూడా చెక్ పెట్టడానికి చేస్తారు. సో నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ మధ్యలో ఏ రీజన్తో మీరు హాస్పిటల్ వెళ్ళినా చాలామంది 80% ఆఫ్ ది డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వండి, మీ ప్రాబ్లమ్కి ఆటోమేటిక్ సొల్యూషన్ ఉంటుందని చెప్తున్నారు. బికాజ్ నిజంగా అది ట్రూ. ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. దాంతోపాటు ఏంటి, ఫిట్గా ఉండాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా కనిపిస్తారు వెయిట్. అందరూ ఏదో రాంగ్ ఉన్నట్టు కాదు, బక్కగున్న వాళ్ళందరూ ఫుల్ హెల్దీగా ఉన్నట్టు కూడా కాదు. అందుకే నేను చెప్తున్నాను, ఫిట్గా ఉండాలి. మెంటల్గా అయినా సరే, ఫిజికల్గా అయినా సరే, లోపల నుంచి సంతోషంగా ఉండాలి, నిద్ర బాగా పట్టాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అన్నిటికంటే ఇంపార్టెంట్ కదా. మీకు ఒక మంచి కొటేషన్ చెప్తాను చూడండి. ఒకప్పుడు ఏమో వీఆర్ వాట్ వి ఈట్ అనేవాళ్ళు, అంటే మనం ఏది తింటే అదే మన ఆలోచనలు. ఇప్పుడు అది కాదు, మనం ఏదైతే అరిగించుకుంటామో అదే మన ఆలోచనలు, అదే మనం. సో డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్కి అయినా సరే, ఏ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కైనా సరే. ఆయుర్వేద ప్రకారం 96% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ గట్ నుంచి వస్తాయని చెప్పాను. సో స్టమక్ని కరెక్ట్గా చూసుకోవాలి. సో ఫుడ్ కరెక్ట్గా తినాలి. పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎవరైతే కన్సీవ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు, ఫుల్ ఫ్యాట్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్, ఏదైనా సరే ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ యోగా సరిపోదు, ఓన్లీ ఫుడ్ కూడా సరిపోదు, రెండూ కావాలి. అప్పుడే బోత్ మెంటలీ ఫిజికలీ చాలా హ్యాపీ ఉంటాం మనం, లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎలా తినాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఒక శాంపుల్గా చూడండి. సో మార్నింగ్ లేసాక మీకు చాయ్ కాఫీ అలా తాగాలనిపిస్తుంది, తాగకూడదు. మార్నింగ్ పరిగడుపున చాయలు కాఫీలు అస్సలు మంచిది కాదు, యాసిడ్స్ని డిస్టర్బ్ చేస్తుంది, నాట్ ఎట్ ఆల్ గుడ్. సో మార్నింగ్ లేసాక సినమన్ టీ తీసుకోండి. సినమన్ టీ అంటే ఏంటి, దాల్చిన చెక్క వేసుకొని బాగా మరిగి చేసుకొని ఆ వాటర్ తాగేసేది. బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ చేసుకోండి. ఓట్స్లోనే కొంచెం పాలు, కొంచెం నీళ్ళు వేసేసుకొని, ఓట్స్ మంచిగా రోల్డ్ ఓట్స్ అంటారు, ఇంత పొడుగు ఉంటాయి, అవి కుక్ చేసేసుకోండి. దాంట్లోనే మంచిగా నానబెట్టుకున్న సీడ్స్ ఉంటాయి కదా, నట్స్ అండ్ సీడ్స్, అయితే రోస్ట్ అయినా చేసుకోండి లేదా నానబెట్టుకోండి. నట్స్ మంచిగా నీట్గా మొత్తం వేసేసుకోండి, చాలా మంచిది. పంకిన్ సీడ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో, కావాల్సినంత వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, ఐరన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, బయోటిన్ వస్తుంది, చాలా మంచిది. సో దీంట్లోనే లాస్ట్కి ఒక చిన్న టీ స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. ఆవు నెయ్యి అంత మంచిది ఏది లేదు, డైజెషన్కి చాలా మంచిది, లూబ్రికేషన్ బాగా జరుగుతుంది, దాంతోపాటు స్కిన్కి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. సో ఇది వేసేసుకొని లాస్ట్కి బనానా వేసుకోండి. బనానా యాక్చువల్లీ వెయిట్ గెయిన్ అవుతామని టెన్షన్ ఉంటుంది. బనానా వండర్ఫుల్ ఫ్రూట్, చాలా చాలా మంచిది, హైలీ రిచ్ ఇన్ పొటాషియం, చాలా మంచిది. బట్ నైట్ తీసుకోకూడదు, ఎప్పుడైనా సరే 5 o'clock బిఫోర్ తీసుకుంటే మంచిది. సో బ్రేక్ఫాస్ట్ ఇంకా చాలా మంచిది. కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్ వద్దు, ఓన్లీ బనానా, నీట్గా తినేసేయండి స్లోగా. ఆఫ్టర్నూన్ లంచ్లో ఎవరైనా వచ్చి ఇప్పుడు మిల్లెట్స్ తినండి అని చెప్పగానే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు ఏదైతే తిన్నామో ఇమ్మీడియట్ మార్చేసుకొని మిల్లెట్స్ వెళ్ళిపోతున్నారు. రోజుకి 2 పూటలు మిల్లెట్స్, చపాతీ మంచిదైనా కానీ 3 పూటలు చపాతీ, అయ్యో మంచిది కాదన్నా కానీ మళ్ళీ ఇంకొకటి. అంత టెన్షన్ దేనికి, అలా అవసరం లేదు. కీప్ చేంజింగ్ ది గ్రెయిన్స్ చేంజ్ చేస్తూనే ఉండాలి, చాలా మంచిది. మధ్యాహ్నం రైస్ తిన్నారనుకోండి, నైట్ ఇంకేదైనా తినండి. ఇప్పుడు మధ్యాహ్నం వేరే, ఇప్పుడు రెడ్ రైసో బ్రౌన్ రైసో తిన్నారు, సాయంత్రం ఒక 2 పుల్కాలు తినండి. లేదు మధ్యాహ్నం రోటీలు తిన్నారు, లేదా రాగి సంకటి, గట్క అలాంటివి తీసుకున్నారనుకోండి, ఇంత ఉండాలి మన కుక్డ్ ఫామ్. రొట్టెలు తీసుకుంటే 2 రొట్టెలు మీ సైజ్ని బట్టి, ఇంత సైజ్, దానికి ఇంత ఎక్కువ కూరలు తీసుకోవాలి, కరెక్ట్గా ఉండాలి. ఒక ఆకుకూర, పప్పు తీసేసుకోండి, ఇంకొక కూర, సోరకాయ అనుకోండి ఎగ్జాంపుల్, అది, పెరుగు కంపల్సరీ. ఇది పక్కన కొంచెం సలాడ్, క్యారెట్లు రోస్ట్ చేసుకొని పెట్టుకోండి, క్యాప్సికమ్ అయినా సరే. ఇలా ఇది మన ప్లేట్. మఖనా స్నాక్స్కి, మఖనా కూడా హైలీ న్యూట్రిషియస్ ఫుడ్, వెయిట్ లాస్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది, వెరీ గుడ్ ఫర్ హెల్త్, ఎనర్జెటిక్ ఉంటుంది, చాలా మంచిది. నైట్ డిన్నర్ వచ్చేసి ఎప్పుడైనా సరే లైట్ ఉండాలి. మధ్యాహ్నం లంచ్ కొంచెం హెవీ తీసుకున్నా మన జటాగ్ని అంటారు కదా, డైజెస్టివ్ ఫైర్ చాలా బాగుంటుంది, సో అరుగుతుంది. ఈవినింగ్ వచ్చేసరికి డిన్నర్ లైట్గా తీసుకోవాలి, కిచిడి లాంటివి ప్రిఫర్ చేయండి, పెరుగన్నం ప్రిఫర్ చేయండి, లైట్ ఫుడ్స్ తీసుకోండి. అన్నం చాలా మంచిది, నైట్ తినొచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు, టెన్షన్ అవ్వకండి, కాకపోతే లైట్గా లిమిటెడ్గా తినాలి అంతే. సో ఇది మన డే, ఈజీగానే ఉంది కదా, ఏం చంపుకోవట్లేదు కదా కడుపుని, ఎంత హ్యాపీ ఉంది, 100% వెయిట్ లాస్ అవుతారు, చాలా మంచిది. రావాల్సినవి అన్ని కూడా వస్తున్నాయి, ఎంత బాగుంది. దీంట్లో ఏమైనా కష్టం ఉందా? 4 or 5 days a week యోగా చేసుకోండి, చాలా మంచిది. అందుకే రికార్డింగ్స్ కూడా ఇస్తాను నేను, ఒకవేళ మిస్ అయిన క్లాసెస్ రికార్డింగ్స్తో చూస్ చేసుకుంటారు. సాటర్డే సండే చేసుకోవాలనిపిస్తే అలా చేసుకోవాలి. మన చేతిలో ఆప్షన్ ఉండాలి, ఎప్పుడైనా 1 or 2 days మన లైఫ్ మన మీద కంట్రోల్ ఉన్నట్టు ఉండాలి, అప్పుడే బాగుంటుంది. టెన్షన్ అయిపోకూడదు దానికి కూడా. వాకింగ్ వెళ్ళండి, వైటమిన్ డి కంపల్సరీ కావాలి, సన్ నుంచి కావాలి, సప్లిమెంట్స్ నుంచి కాదు, గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. ఇవన్నీ చేసుకోండి. ఇప్పుడు చూపించే ఎక్సర్సైజెస్ కూడా చేసుకోండి,
చాలా మంచిది. దీంట్లో కష్టం ఎక్కడుంది చెప్పండి నాకు? ఎంత హ్యాపీ ఉంది. సో నిల్చున్న దగ్గరే కంపల్సరీ జంపింగ్ జాక్స్ అంటారు. ఎవరికైతే నడుము నొప్పి మోకాలు నొప్పి ఉన్నాయో వాళ్ళు ఇలా తీసుకోండి. సింపుల్ మూమెంట్, స్లోగా ఇలా సింపుల్ స్లోగా తీసుకోవాలి. ఎవరికైతే అన్నీ ఫైన్ జస్ట్ ఫర్ వెయిట్ లాస్ అనుకుంటున్నారో వాళ్ళేమో ఇలా 1 2 ఇలా ఇది ఒక 25 టైమ్స్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. జంపింగ్ జాక్స్ బాగా ఎనర్జీ పోతుంది చూసారా, అది పోవాలి. స్లోగా ఇప్పుడు ఇక్కడ 2 కాళ్ళు కొంచెం సైడ్కి పెట్టేసుకొని ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ తీసుకొని ఇన్హేల్ తీసుకోండి. ఇక్కడ ఎక్స్హేల్ స్లోలీ ఇలా లెఫ్ట్, మళ్ళీ సేమ్ సెంటర్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా ఇలా. ఇది కూడా ఇటు సైడ్ ఒక 10 టైమ్స్ ఇటు సైడ్ ఒక 10 టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నిల్చున్నారా, ఇలా స్ట్రైట్గా నిల్చొని హ్యాండ్స్ 2 ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా స్లోగా 1 2 3 4 ఇలా 20 టైమ్స్. ఇటు సైడ్ ఒక 20 టైమ్స్ 1 2 3 4 ఇలా. ఇది కూడా ఒక 20 టైమ్స్ చేసుకోండి. ఇది యాక్చువల్లీ థైకి బెల్లీ ఫ్యాట్కి రెండిటికి కూడా చాలా మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం డెస్పరేట్ స్టేజ్లో ఉన్నప్పుడు అందరూ మనల్ని మభిపుచ్చాలనే చూస్తారు. ఎవరైనా అంతే కదా. మీరు అందుకే డ్రింక్లు వేసుకొని తాగేసేయండి, బక్కగా అయిపోతారు. అలా ఎలా బక్కగా అవుతారు నాకు చెప్పండి? ఎక్సర్సైజ్ చేయకుండా బక్కగా అవుతారా? ఒక్క ఆసనం 30 సార్లు చేస్తే బక్కగా అవుతారా? అలా పాసిబుల్ ఉంటుందా? కంపల్సరీ కొంచెం కష్టపెట్టాలి బాడీని, అప్పుడే చాలా హ్యాపీ ఉంటుంది. మీకు అనిపిస్తుండొచ్చు లేజీగా చెయ్యాలా అని. ఒక్కసారి వచ్చి చేసి చూడండి, మళ్ళీ వెనకాల చూడరు, అంత అందంగా ఉంటుంది. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు డే అంతా. సో చేయండి, యోగా డైలీ ఇంక్లూడ్ చేసుకోండి, ప్రాణాయామం చేయండి. ఇప్పుడు అన్నీ ఇంత నీట్గా చూపిస్తున్నాను, ఇవన్నీ చేసుకోండి. ఎక్స్ట్రీమ్లీ బాగుంటుంది, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఉంటుంది. ఇటు సైడ్ చేసుకున్నాక అదొక 20 టైమ్స్ చేసుకున్న తర్వాత స్లోగా 2 చేతులు ఇలా తీసుకొని ఇలా సైడ్స్కి 1 2 ఇలా 3 4 ఇలా 5 6 ఇది కూడా ఒక 20 to 30 టైమ్స్ చేసుకోండి. మీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలుస్తుంటుంది. మీరే నాకు పెడుతున్నారు కదా కామెంట్స్లో, ఇన్ని కేజెస్ లాస్ అయ్యాను, ఇంత చాలా బాగుంది, అది చాలా బాగుంది. చూసారా, ఆటోమేటికలీ చేంజ్ వస్తుంది, హ్యాపీనెస్ కూడా వస్తుంది. సో లాస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా కూర్చోండి, 2 నీస్ మధ్యలో డిస్టెన్స్ తీసుకొని ఇలా సింపుల్గా. బాడీ ఎప్పుడైనా సరే స్పైన్ స్ట్రైట్ ఉండాలి, అప్పుడే మైండ్ కూడా సరిగ్గా పని చేస్తుంది. ఏ ఆసనాలో అయినా మిస్టేక్స్ చేయడం కామన్, కాకపోతే స్పైన్ పొజిషన్ అనేది మాత్రం చూసుకోవాలి. మిగతా అన్ని ఆటోమేటికలీ ప్రాక్టీస్ తోటి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా స్పైన్ స్ట్రైట్ పెట్టి కూర్చున్నారా, 2 చేతులు ఇలా పిడికిలు ఇలా తీసుకొని పైకి పెట్టేసుకొని ఇక్కడ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా అప్, ఇన్హేల్ ఎక్స్హేల్ అప్ డౌన్ ఇలా ఇలా. ఇది కూడా ఒక 10 to 20 టైమ్స్ చేసుకోండి. మీకు ఇలా కూర్చోడానికి రావట్లేదు, ఇబ్బంది అనిపిస్తుంది అనుకోండి, ఇక్కడ ఒక పిల్లో పెట్టేసుకోండి. మీకు కంఫర్టబుల్ ఉండేలాగా ఒక మంచి పెద్ద పిల్లో పెట్టేసుకోండి. మీకు ఇలా సరిపోతుంది. ఇలా స్పైన్ కూడా స్ట్రైట్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగున్నాయి ఆసనాలన్నీ, కొత్తగా ఉన్నాయి. మీకోసమే అన్ని కొత్తగా చూపిస్తున్నాను. అసలు బోర్ అవ్వకూడదు, కరెక్ట్గా చేసుకోవాలి అని. 100% చేసుకోవాలి. 1 more క్వశ్చన్ ఊరికే అడుగుతారు నన్ను, ఆపేస్తే లావ్ అయిపోతామా, ఎక్సర్సైజ్ ఆపేస్తే లావ్ అయిపోతామా, యోగా చేస్తే అలా. నాకు ఒక్క మాట చెప్పండి, ఎందుకు ఆపేస్తారు? ఈ 1 month హెల్దీగా ఉండాలనుకుంటున్నారా, లేదా 3 months హెల్దీగా ఉండాలనుకుంటున్నారా? తర్వాత వద్దా హెల్త్, తర్వాత వద్దా హ్యాపీనెస్? మరి కావాలి కదా మనకి, అన్నీ పార్ట్ ఉండాలి. డైలీ కంపల్సరీ చేయాలి. ఆ స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. 4 or 5 days a week చక్కగా చేసుకోండి. మిగతా రోజులు వాకింగ్ వెళ్ళండి, యోగా చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, ఎండలో నడవండి. ఎండ అంటే మధ్యాహ్నం ఎండ కాదు, మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చాలా ఇంపార్టెంట్, అది కూడా చేసుకోండి. మెంటల్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది వాకింగ్, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇలా చిన్న రూల్స్, అన్ని కష్టంగా ఏమున్నాయి, ఫుడ్ కూడా బాగుంది కదా, టేస్టీగా కూడా ఉంది కదా, ఇంకేం కావాలి? ఆయిల్స్ కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోతుంది. గానుగ నూనెలు మాత్రమే వాడాలి, రిఫైన్డ్ ఆయిల్స్ కాదు. హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి.